For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మనకుండే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంది, ఎలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మన ఆరోగ్య సమస్యలు తొలగించుకోవచ్చు అనే విషయాలు ఈరోజు తెలియజేయడానికి స్టూడియోలో మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ప్రముఖ ఆయుర్వేద డాక్టర్. నమస్కారం సార్. నమస్తే సార్, ఎక్సెస్ హీట్, ఈ ఎక్సెస్ హీట్కి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంది సార్? చాలా మందికి సమస్య ఇది, వేడి చేయడం అంటారు కదా. అవునమ్మా చాలా మందికి ఉన్నటువంటి సమస్య ఇది. ఈ ఎక్సెస్ హీటు కొంతమందికి సంవత్సరం అంతా ఉంటుందమ్మా, కొంతమందికి వేసవి కాలంలో దాని ప్రభావం కనిపిస్తుంటుంది. ఇక్కడ రెండోది ఏంటంటేమ్మా, ఈ ఎక్సెస్ హీటు కారణాలు కొన్నిటికి స్పష్టంగా చెప్పవచ్చమ్మా. ఫలానా యొక్క అనారోగ్య సమస్య వల్ల వేడి లక్షణాలు వస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొంతమందికి ఎలాంటి లక్షణాలు కూడా ఉండవమ్మా. ముఖ్యంగా కారణాల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తేమా, ఈ హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ వేడి లక్షణాలు వస్తుంటాయి. అంటే థైరాయిడ్ గ్రంథి పనితనంలో మార్పు రావడం వల్ల ఈ యొక్క ఎక్సెస్ హీటుకు సంబంధించినటువంటి మనం చెప్పుకోబోయేటువంటి లక్షణాలన్నీ కలుగుతుంటాయమ్మా. రెండవది, బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నప్పుడు ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుంది. అట్లే మూడవది ఏమంటే, మహిళల్లో ఈ మాతృమూర్తుల్లో ఈ రజో నివృత్తి సమయం అమ్మా. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత నెల నెల వచ్చేటువంటి మాసిక ధర్మాలు ఆగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ టైంలో కూడా ఈ యొక్క శరీరంలో మార్పులు జరిగేసేసి ఈ వేడి లక్షణాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. అధిక వేడి అని చెప్పేసి చెప్తుంటారు. ఇది సర్వసాధారణంగా. రెండవది ఏంటంటే, ఏ పరీక్ష చేసినా స్పష్టమైనటువంటి కారణం మాత్రం చెప్పలేమమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు, వేడి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యుల వద్దకు పోతారమ్మా. రక్త పరీక్ష చేస్తారు, మూత్ర పరీక్ష చేస్తారు, స్కానింగ్ చేస్తారు, ఎక్స్రే తీస్తారు. ఆ సమస్య ఏంటి అని చెప్పేసి కనుక్కునే దానికి ఏ పరీక్షలో ఏముండదమ్మా, అంతా నార్మల్గా ఉంటాయి. కానీ పేషెంట్కి మాత్రం లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట. ఎలాంటి లక్షణాలు అంటే, కాళ్ళు మంటలు ఉండడము, కాళ్ళు చేతులు మంటలు ఉండడము, తర్వాత నోట్లో పొక్కులు ఏర్పడుతుండడము, ఏదైనా తినాలంటే నోట్లో మంటగా ఉండడము, తర్వాత మూత్రం మంటగా రావడము, తర్వాత మోషన్ పోయినప్పుడు మంటగా ఉండడము, ఈ విధంగా ఒక్కొక్కసారి ఒళ్ళంతా సెగలు వచ్చినట్లు ఉండడము, మంటలు ఉండడము, తల మంటగా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలు ఈ యొక్క అధిక వేడి అనేటువంటి సమస్య ఉన్నప్పుడు కలుగుతుంటాయమ్మా. వీటన్నింటిని మనం ఆలోచన చేస్తేమా, ఆయుర్వేద వైద్య విధానంలో పిత్తదోషం ఎక్కువగా ప్రకోపించడం వల్ల కలిగేటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాల వల్ల ఇది కలుగుతుందని చెప్పేసి మనం చెప్పుకుంటామా. కాబట్టి అందుకే పరీక్షల్లో తెలియనటువంటి ఇలాంటి ఏమన్నా పరిస్థితులు ఉన్నప్పుడు పిత్తదోషానికి సంబంధించి ఆ పిత్తదోషం తగ్గేందుకు మనం ఔషధాలు వాడుకుంటే సరిపోతుందమ్మా. చాలా త్వరగా తగ్గిపోతుందమ్మా. సింపుల్ ప్రాబ్లం. సో అది తెలిసినంత వరకు, వాటి మీద అవగాహన లేనంత వరకు మనం ఎన్ని మందులు వాడినా, ఏ ప్రయత్నం చేసినా సఫలీకృతం కాదమ్మా. కాబట్టి కేవలము శరీరంలో పిత్తదోషం పెరగడం వల్ల చాలామంది ఈ సమస్య ఉంటుంది. కాబట్టి పిత్తదోషాన్ని మనం ఎప్పుడైతే ఆహారపరమైనటువంటి ఔషధాల ద్వారా కానీ, లేకపోతే మామూలు ఔషధాల ద్వారా కానీ తగ్గిస్తే తగ్గిపోతుందమ్మా. మరి మీకు సందేహం వస్తూ ఉంటుంది, మరి పిత్తదోషాన్ని తగ్గించేందుకు ఎలాంటి హోమ్ రెమెడీస్ వాడుకోవాలని చెప్పేసి. దానికమ్మా చాలా సింపుల్ రెమెడీ చెప్తాను చూడండి. ఇప్పుడు రోజా పూల పొడి దొరుకుతుందమ్మా, మార్కెట్లో దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 25 grams రోజా పూల పొడి తీసుకోవాలి. లేకపోతే మీకు ఓపిక ఉంటే రోజా పూలు తెచ్చుకొని శుభ్రం చేసేసి నీడలో 2 రోజులు 3 రోజులు బాగా ఆరించేసేసి కూడా, ఎండించేసి కూడా పౌడర్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే రోజా పూల పొడి మార్కెట్లో కూడా మంచిది దొరికేట్లయితే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. ఒక 25 grams రోజా పూల పొడి, అదేవిధంగా ధనియాలను వేయించి చేసినటువంటి పొడి ఒక 25 grams తీసుకోవాలి. ఒక 5 grams ఏలాచి పొడి అమ్మా. సో 25 grams రోజా పూల పొడి, 25 grams ధనియాల పొడి, 5 grams ఏలాచి పొడి. సో టోటల్గా ఒక 25 grams పటిక బెల్లం పొడి కూడా కలుపుకోవాలమ్మా. పటిక బెల్లం పొడి కూడా ఒక 25 grams కలిపేసేయాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడపను ఒక్కసారమ్మా. అట్లే రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి ఒక 100 ml వాటర్ అమ్మా. 100 ml వాటర్లో ఒక 1/2 teaspoon మ్యాక్సిమం అమ్మా, ఒక 1/2 teaspoon ఆ పౌడర్ని కలుపుకొని తాగాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల చాలా త్వరగా, చాలా సమర్థవంతంగా, స్పీడ్గా రిజల్ట్ వచ్చేస్తుందమ్మా. ఆ వేడి లక్షణాలన్నీ తగ్గిపోతాయి. ఇంతకుముందే నేను చెప్పినట్లు ఒక దేహంలో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏదైనా ఇప్పుడు రజో నివృత్తి సమయమైనా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఏదైనా అవసరాన్ని బట్టి వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క హోమ్ రెమెడీ ఫాలో అవడం వల్ల మరింత స్పీడ్గా రిజల్ట్స్ వచ్చేస్తాయమ్మా. సార్, కాన్స్టిపేషన్
కాన్స్టిపేషన్కి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉంది సార్? అసలు కాన్స్టిపేషన్ సమస్య ఎందుకు వస్తుంది? 1,00,000 కారణాలమ్మా. ఒక కారణం కాదు కాన్స్టిపేషన్ వచ్చేదానికి. ముఖ్యంగా మన జీవన విధి విధానంలో, ఆహార విధి విధానంలో సక్రమంగా మనం పాటించలేకపోవడం చేత కాన్స్టిపేషన్ వస్తుంటుందమ్మా. ఈ కాన్స్టిపేషన్ అనేటువంటి సమస్య చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సర్వసాధారణం అయిపోయిందమ్మా. ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మారిపోయాయమ్మా. అంటే ఫైబర్ ఫుడ్ తగ్గిపోయింది, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకోవడం మొదలైందమ్మా. మనం తీసుకున్నటువంటి అన్నంలో కూడా ఫైబర్ ఉండడం లేదమ్మా. అంటే పాలిష్డ్ రైస్ కదమ్మా మనం తినేది. సో పాలిష్డ్ రైస్లో ఫైబర్ ఉండడం లేదు. టిఫిన్స్లో ఏదన్నా చపాతీ, తర్వాత ఈ పూరి ఇలాంటివి తీసుకున్నప్పుడు అందులో ఫైబర్ ఉండట్లేదు. ఇడ్లీ తిన్నా ఫైబర్ ఉండట్లేదు. సో ఇటువంటి ఫుడ్లలో ఫైబర్ ఉండదమ్మా. దీనికి తోడు ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్ వీటి గురించి మరీ చెప్పనక్కర్లేదు. ఇవి సర్వసాధారణమైన కారణాలు. రెండవది, నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదమ్మా. చాలామంది తగినంత నీళ్లు తాగరు. ఇంకొక కారణం ఏంటంటే టయానికి ఫుడ్ తీసుకోరు, టయానికి రెస్ట్ తీసుకోరు. ఇది ఒక కారణము. కొంతమందిలో కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల కూడా ఈ మోషన్ ప్రాబ్లం ఉంటుందమ్మా. అంటే కొన్ని రకాలైనటువంటి శారీరక వ్యాధులు ఉన్నప్పుడు ఆ వ్యాధులలో ఒక లక్షణంగా ఈ యొక్క మోషన్ ప్రాబ్లం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లం అమ్మా. ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమంటే మోషన్ సరిగా కాదమ్మా. సో థైరాయిడ్ ప్రాబ్లం తగ్గితే కానీ ఈ యొక్క మోషన్ రెక్టిఫై కాదు. అట్లా కొన్ని జబ్బుల వల్ల ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి జబ్బులకు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, కెమికల్స్ అమ్మా, వాటి వల్ల కూడా మోషన్ కాదమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ కానీ, కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ కానీ, అట్లే కొన్ని రకాలైనటువంటి మానసికమైనటువంటి వ్యాధులకు వాడేటువంటి కొన్ని మందులు కానీ, వీటి వల్ల కూడా మోషన్ కాదమ్మా. ఇట్లా రకరకాలైన కారణాల వల్ల ఈ మోషన్ కాకపోవడం జరుగుతుంటుందమ్మా. దీనికి బెస్ట్ రెమెడీ అండ్ గుడ్ రెమెడీ, ఇమ్మీడియట్గా పనిచేసే రెమెడీ చెప్తానమ్మా. అంటే తీసుకున్నటువంటి విత్ ఇన్ ఏ డే, ఈరోజు మీరు మెడిసిన్ తీసుకుంటే నెక్స్ట్ డేకి దాని రిజల్ట్ వస్తుంది. అలాంటి మంచి హోమ్ రెమెడీ చెప్తానమ్మా. ఈ హోమ్ రెమెడీ యొక్క ప్రత్యేకత కూడా ఏంటంటే, మెడిసిన్ చాలా తక్కువ ధరలో దొరుకుతుంది, తయారు చేసుకుని వాడుకోవచ్చు. తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, ఫలితం కూడా అంతకంటే సులువుగా వచ్చేస్తామా. 1 డోసులోనే మొదలవుతుంది రిజల్ట్ కూడా. సో ఎలాంటి హోమ్ రెమెడీ ఏంటమ్మా, ఈ గులాబీ పూల పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే ఓన్గా తయారు చేసుకోవచ్చు. మంచిది, ఫ్రెష్ది, రీసెంట్గా వాళ్ళు తయారు చేసినటువంటి పౌడర్ దొరికితే రిజల్ట్ చాలా చాలా బాగుంటాయమ్మా. ఎప్పుడో తయారు చేసినటువంటి పౌడర్స్ అయితే దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్నీ పోతాయి కాబట్టి రిజల్ట్స్ అంత ఎంకరేజింగ్ ఉండవమ్మా. కాబట్టి ఫ్రెష్ పౌడర్ దొరికితే అది తెచ్చుకోవాలి, లేకపోతే మనమే తయారు చేసుకోవాలి. గులాబీ పూల పొడి ఒక 50 గ్రాములు. తర్వాత సునాముఖి అని చెప్పేసి దొరుకుతుందమ్మా. సునాముఖి దాని పేరు. అవి మనకి ఎండించినటువంటి ఆకులు దొరుకుతాయమ్మా. పౌడర్ దొరుకుతుంది, చాలా ఈజీ అమ్మా. ఆకులు తెచ్చుకొని ఎండించినటువంటి మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. సో అదొక 50 గ్రామ్స్. తర్వాత ఒక 10 గ్రామ్స్ సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ అంటారు అనమాట. ఈ 3 కలిపేసేసి పదార్థం అంతా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడమ్మా ఒక 100 ml వాటర్ తీసుకొని 100 ml వాటర్లో 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకమ్మా, అంటే ఇంచుమించు 2.5 గ్రామ్స్ 1/2 టీ స్పూను, 1 స్పూన్ అంటే 5 to 6 గ్రామ్స్ వరకు వస్తుంది అనమాట. సో పరిస్థితి ఎక్కువగా ఉండి కాన్స్టిపేషన్ సమస్య, మలబద్ధక సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ ప్రమాణం అంటే అప్ టు 1 స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు అమ్మా. 1 టీ స్పూన్. పరిస్థితి తక్కువగా ఉంటే జస్ట్ 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. చాలా మందిలో 100లో దాదాపు 70-80 మందికి 1/2 టీ స్పూనే సరిపోతుందమ్మా. మేము ఎంతోమందికి ఇస్తుంటాం కదా, వెరీ రేర్గా 1 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవాల్సి వస్తుంది. సో చిన్నపిల్లల విషయంలో మనం ఆలోచించినట్లయితే చిన్నపిల్లల్లో 2-3 చిటికల నుంచి మొదలు పెట్టొచ్చమ్మా. చిటిక అంటే తెలుసు కదమ్మా, పించ్ అనమాట. అట్లా మరీ చిన్నపిల్లలు అయితే 1 or 2 పించెస్ నుంచి మొదలు పెట్టేసి 1 or 2 పించెస్ చన్వాలలో కలిపేసి కానీ, తేనెలో కలిపేసి కానీ, వాటర్లో కలిపేసి కానీ పిల్లలకి ఇస్తే మోషన్ ఫ్రీగా అయిపోతుందమ్మా. సో వయస్సును బట్టి ఒక డోసును పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి డోసు 2.5 గ్రామ్స్ నుంచి 5 గ్రామ్స్ వరకు పెద్దలకు డోసమ్మా. చిన్నపిల్లలకైతే చెప్తున్నాయి 1 పించ్ 2 పించెస్ నుంచి మొదలు పెట్టేసి వాళ్ళ వయస్సును బట్టి వాడుకుంటే సరిపోతుందమ్మా. చాలా క్షేమదాయకంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుందమ్మా దీని నుంచి. థ్యాంక్ యూ సార్. నమస్తే.